ఆర్జీవి నిర్మించబోతున్న యూహం సినిమా చూసి ఇంతలా భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు, జనసేన కార్యకర్తలు, టీడీపీ నాయకులు అంటేనే మనకి అర్థం చేసుకోవాలి. ఇందులో ఎన్ని అంటే వాళ్లకు నచ్చని విషయం అంటే దాంట్లో ఎన్ని నిజాలు ఉంటే ఇంతగా ఉలిక్కి పడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఆర్డీవీ డెన్ ముందు చాలా ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి వెళ్ళి వ్యూహం పోస్టర్లను దహనం చేశారు ఈ టీడీపీ జనసేన కార్యకర్తలు. అక్కడికి వెళ్ళి రాంగోపాల్ వర్మకి వార్నింగ్ కూడా ఇచ్చారు. కుక్కలంటూ రామ్గోపాల్ వర్మ పైన కూడా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొకసారి నువ్వు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ పైన కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, ట్వీట్లు పెట్టినా, పోస్టులు వేసినా, విమర్శించిన, సినిమాలు తీసినా, ఈ సినిమా కూడా వ్యూహం ఆపేసే, ఈ సినిమాలు తీసినా కూడా నీ ఎంత చూస్తాం, చంపేస్తామంటూ కూడా అక్కడ పోస్టర్లను కాల్ చేశారు. అంతేకాకుండా ఈ క్రమంలో వెంటనే హైదరాబాద్ నగరం ఆర్జీవీ ఆఫీస్ దగ్గర పెద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. డెన్ ఎదుట వ్యూహం సినిమాకి వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను తర్వాత ఆర్జీవీ దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. రామ్గోపాల్ వర్మకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరిపైన కేసులు పెట్టి అరెస్టు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత నుంచి జగన్ పొలిటికల్ కెరీర్లో జరిగిన సంఘటనలను, తర్వాత పడిన ఇబ్బందులను ఆర్జీవీ చిత్రంలో చూపించబోతున్నారు సీఎం అయ్యేంత వరకు. సీఎం అయిన తర్వాత శపథం దాన్ని మళ్ళీ వ్యూహం 2ని తీయబోతున్నారు. అయితే ఈ సినిమాలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చంద్రసేన పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరంగా ఆర్జీవీ చిత్రీకరించారంటూ అక్కడ వాళ్ళు జనసేన టీడీపీ నేతలు విమర్శిస్తూ డెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆర్జీవీ ఫోటోను కూడా అక్కడ తగలబెట్టేసి వ్యూహంని కూడా బ్యానర్స్ అన్ని తగలబెట్టేసి ఆర్జీవీని విపరీతమైన తిట్టడం కూడా మొదలుపెట్టారు. వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చూడాలి. దీనికైతే ఆ రామ్గోపాల్ వర్మ భయపడే రకం కాదు. ఇంకా నాకు పబ్లిసిటీ పెరుగుతుంది అనుకునే టైపు. వీళ్ళ మీద ఎవరెవరు అనేది కేసు కూడా పెడతానంటే రామ్గోపాల్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు. మరి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ దీనిపైన లోకేష్ కూడా కేసు వేశారు. కానీ తెలంగాణ హైకోర్టు కూడా నిరాకరించిందనే విషయం ఇంతకుముందు వీడియో చేసుకున్నాము. మేము ఆపలేము ఈ సినిమానని కూడా హైకోర్టు చెప్పేసింది. మరి చూడాలి. 29 విడుదలకి రెడీగా ఉంది. చాలామంది ఈ సినిమా కోసం విడుదల చేస్తుంది. ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీ జనసేన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు చూడడానికి. ఎందుకంటే వాళ్ళే ఏదో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఏదో తప్పుగా చూపిస్తారు. అక్కడ రామ్గోపాల్ వర్మ చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేను హీరోగా చూపించాను, అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో కూడా చూపించాను. అది ఎప్పటికైనా అది జరిగేది అదే, వాస్తవం అదే అంటూ జరిగిందే నేను తీశాను, అందులో ఏంటి లేదంటూ కూడా రామ్గోపాల్ వర్మ చెప్పారు. మరి దీనిపైన ఇదైతే రామ్గోపాల్ వర్మ ఇంటి మీద పడడం అనేది చాలా ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా రౌడీయిజం చేసి ఇంటి మీదకి పోయి ఇలా తగలబెట్టడాలు, కొట్టడాలు చేయడం అనేది ఇది చాలామంది విమర్శిస్తున్నారు. ఇలా చేయడం తప్పు ఏదన్నా ఉంటే సరే. ఇప్పుడు నారా లోకేష్ ఎలా అయితే కోర్టుకు వెళ్ళారో అలాగా మీరు కూడా న్యాయపరంగా వెళ్ళి ఒకవేళ ఆపించేసుకోవచ్చు మీకు నచ్చకపోతే. లేకపోతే సినిమా చూడకపోతే అందులో ఇంకా సినిమా ఏముందో చూడకోకుండానే ఇంకా అసభ్యకరంగా ఉన్నాయి, మాకు పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు డైరెక్ట్గానే ఇవన్నీ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా విమర్శిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని ఎంత నీచంగా మార్ఫింగ్లు చేసి ఫోటోలు మీ జనసేన టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ ఉండదా, కుటుంబం ఉండదా, పరువు ఉండదా, మర్యాద ఉండదా, పోదా? మరి మీకేం మర్యాద, పరువు ఉంటుందా? మరి ఇది మీ వరకు వస్తే ఒక రకం, వేరే వాళ్ళకైతే ఒక రకమా? ఇది అందుకే ఆలోచించేది. రామ్గోపాల్ లాంటి వాళ్ళు ఉంటేనే మీకు కూడా కరెక్ట్, మీలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేది. ఎందుకంటే లేకపోతే ఇష్టానుసరం కొద్ది రెచ్చిపోతారు. మీకు కూడా ఎలా ఉంటుంది ఆ బాధ అనేది తెలియాలి.
తెలిస్తేనే అప్పుడు తెలుస్తుంది. మీకు ఎంత మూసినా అంతే అనేది అర్థమైపోతుంది. కాబట్టి మీకు పరువు మర్యాద ఉన్నాయంటే అది ఇంకా ఆశ్చర్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే పరువు మర్యాద ఉండే మానం మర్యాద ఉండే కుటుంబాలైతే ఇట్లా వేరే వాళ్ళ కుటుంబాల మీద ఇంత నీచంగా ట్రోల్ చేయరు, విమర్శించరు. ఫస్ట్ స్టార్ట్ చేసిందే టీడీపీ వాళ్ళు. అదైతే అందరికీ తెలుసు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి జైల్లో పెట్టించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంతగా ట్రోల్ చేశారో చూసాము. షర్మిల మీద అయితే ఎంత ట్రోల్ చేశారో అంత ట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నీతులు మాట్లాడుతూ కోర్టుకు వెళ్ళారు. మరి దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు, అన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు.